రూపాయలు ఎందుకు ఇస్తారు సార్ అని పేపర్ వాళ్ళు అడిగితే ఎక్కడియే నన్ను కోసి వండుక తిన్నా నా దగ్గర ఒక్క పైసా అంటున్నాడు. నన్ను కోసి వండుక తిన్నా ఒక్క పైసా లేదంటున్నారు. ఈ అప్పటి నుంచి ఆడవాళ్ళందరూ ఈ ముఖ్యమంత్రిని అడిగి వేస్ట్గా మనము కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి తప్పు చేస్తాం, ఆ చెయ్యే మా మీద భస్మాసుర హస్తంగా మారని చెప్పి ఈ ఆశ వదులుకుంటే పనిచేశారు. ఇంకేమన్నా తెలుసా ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా? ఢిల్లీ పోయి అది చెప్తానే వద్దు మీడియా మీద కూడా నవ్వేనియో నేను ఢిల్లీ పోతానట, ముఖ్యమంత్రి ఢిల్లీ పోతానట. ఆయనను అందరు చూసి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి చూస్తున్నారట. ఆయన నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి చూస్తున్నాడు. మరి చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకి పైసలు ఇస్తారా? మరి ఎక్కడ చేస్తే పైసలు చెప్పు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేస్తారు. ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనాడు, కుల్లా అయిపోయి టీవీలు చూసి లేవన్నాడు. మొన్న చెప్పడానికి వచ్చి మీకు రూపాయి ఇవ్వలే, నన్ను తిట్టిపోయానికి అంతే. నన్ను తిట్టడానికి మీటింగ్ పెట్టిండు. ఇవాళ తిట్టిపెట్టి తప్ప ఒక్క పైసా చెప్పదానికి ఇస్తానడా? మరి ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనాడు, అయిపోయా. ఇక బీఆర్ఎస్ పార్టీలు నా గరక నా ఘాట్క, వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు, అయిపోయిందా? మరి చెప్పదండిలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ఇంకా 3 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం కాబట్టి మాకు ఓటేయాలి అంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చెప్పదానికి ఒక్క పైసనని ఇచ్చిర్రా? ముఖ్యమంత్రి వచ్చే మీకు అంత ఇంత పెద్ద చేయి చూపెట్టిపోయాడు. మన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది చెప్పన్నా? మీ ఇంటి పన్ను పెంచుతారు. కాంగ్రెస్కి ఓటేస్తే ఈ అభివృద్ధి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పైసలు మరి చెప్పదండి అభివృద్ధి కావాలి. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, చెప్పదండి మున్సిపాలిటీలో రోడ్లు వేసే పరిస్థితి లేదు, లైట్లు పెట్టే పరిస్థితి లేదు, పైపు ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారంటే మీ ఇంటి పన్ను పెంచుతారు, మీ నల్లా పన్ను పెంచుతారు, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. అవి కూడా సరిపోకుంటే చెప్పదని మీద రోడ్డు మీద నడిస్తే కూడా ట్యాక్స్ చేస్తారు. వేస్తారా? ఇలా మాకేస్తే పువ్వు గుర్తుకేస్తే మాకు ఓటు వేయకుండా ఇన్ని పైసలు పట్టుకొస్తాం మేము. ఇవాళ మాకు అవకాశం ఉంది, ఢిల్లీ నుంచి పైసలు తీసుకొస్తాను నేను. ఇన్ని పైసలు పట్టుకొచ్చినా కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు పన్నులు పెంచినామా? మీకు ఇప్పటిదాకా లెక్క అయిపోయినా పన్నులు పెంచినామా? నల్ల పన్ను పెంచినామా? ఇన్ని పన్ను పెంచినామా? పెంచలే. ఇవాళ మాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి పన్నులు పెంచకుండా నిధులు నేను తీసుకొస్తా. పన్నులు పెంచి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రొక్కోరి. పన్నులు పెంచకుండా మీకు పైసలు కావాలంటే నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తు కోటేసి మా వాళ్ళని గెలిపిస్తే నేను నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతా. సార్ చొప్పదండోలు మాకు కోటేసి సార్, మనకు పువ్వు గుర్తు కోటేసి సార్, మాకు చైర్మన్ గెలిపించారు సార్. చొప్పదండోలు చైర్మన్ మనమే కాబట్టి రేపు కరీంనగర్ లో తెలంగాణ మొత్తం చొప్పదండిలో చైర్మన్ బీజేపీని గెలిపించారు. ఇగో అద్దంలో తీర్చిదిద్దినాం చొప్పదండిని, ఒక మోడల్ చొప్పదండిగా తయారు చేస్తామని చెప్పి మేము తెలంగాణ మొత్తం చూపడతాం. అక్కడ నేను చూపడతాక అభివృద్ధి చేసే అవకాశం ఏమో. మోసపోకండి దయచేసి. ఊకే మభ్యపెట్టలు పైసలకు మనం ఓట్లేస్తే చొప్పదండి గిట్నే ఉంటుంది. ఏం చేయలేరు, ఎవరు కాపాడారు చొప్పదండిని? ఇక్కడ చొప్పదండి అభివృద్ధి జరగాలంటే నేను ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న నిధులు మీకు చెందాలంటే ఇలా ఇక్కడ మా అభ్యర్థులను గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది. లేకుంటే చైర్మన్ మనోడు కాకుంటే ఇప్పటివరకు వచ్చిన పైసలు ఎట్లా దారి మళ్ళీ ఇచ్చిరో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అయితే నిధులు మొత్తం మోడీ గారు ఇచ్చిన నిధులు మొత్తం వాళ్ళ జీతాలకు వాడుకుంటారు, వాళ్ళ కరెంటు బిల్లులకు వాడుకుంటారు. మీకు ఒక్క పైసా రాదు. పైసలు ఇస్తారు, తీసుకోండి. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? ఏమిది మటనా? అబ్బో, ఇది కొత్తగా గుర్రం కొత్తురా ఇప్పుడుగా. మటన్ ఇస్తురా మటన్ అన్ని తీసుకోరక పొట్టుపొట్టు పైసలు నేను దగ్గర. ఇక మా వాళ్ళని చూడుర్రి, వీళ్ళ ఎవ్వరి మీద అవినీతి ఆరోపణయా? వీళ్ళంతా గుణవంతులక, వీళ్ళంతా గుణవంతులు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా ధనవంతులు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే మీరు మీ దండం పెడతా నాకు మోరి కట్టి రోడ్ అయ్యి లైట్ పెట్టి నీళ్ళు అంటారు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరకు వచ్చి అక్క ఏం సమస్య ఉంది అక్క అంటారు. అక్క వీళ్ళందరూ నన్ను గెలిపేయడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి అక్క అన్న బండి సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, బీజేపీ గుర్తు కోటేయక పువ్వు గుర్తు కోటే అని గెలిపించినాక వీళ్ళందరూ
ఇలా వాళ్ళు ఎన్నికలు నిలబడితే 2 చేతులు జోడించి మొక్కి మీ ఓట్లు అడగడానికి నేను వాళ్ళ కోసం మీ దగ్గరకు వచ్చినాక నన్ను నమ్మండి. నేను అబద్ధాలు చెప్పా. మీరు టీవీలు చూస్తారు, కుళ్ళ మాడతా. నేను కుళ్ళ లోపల ఏం లేదు. అందుకే నాకు బీపీ లేదు, షుగర్ లేదు. నేను కొట్టాడితే నా వల్ల కేసీఆర్ సార్కు బీపీ షుగర్ వచ్చిందా లేదా? కాబట్టి అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్టాను. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా చొప్పదండి మొత్తం ఒకటి కావాలి. మాయ మాటలు నమ్మకండి దయచేసి. చొప్పదండిలో ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించండి. మీ చొప్పదండికి మార్పు జరగాలంటే మా కోటేది కాంగ్రెస్ వాళ్ళకి అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేసారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసారు. చొప్పదండి మున్సిపాలిటీలో మాకు ఎప్పుడు ఓటేలే, మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు కాలే. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. చొప్పదండిని మాకు అప్పచెప్పండి. చొప్పదండి గల్లీలను మారుస్తాం, చొప్పదండి నీళ్ల పరిస్థితిని మారుస్తాం, చొప్పదండి లైటింగ్ వ్యవస్థను మారుస్తాం. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇండ్ల సంగతి ఏందో మీకు ఇప్పిస్తాం, మీ పెన్షన్లు మీకు ఇప్పిస్తాం. ఇలా ఏదైనా కొట్లాడి సాధించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నాక, పన్నులు పెంచి అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీలు కొట్టేయండి. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలంటే మా పువ్వు గుర్తు కొట్టేయండి. వాళ్ళు చెప్పే మాట దయచేసి నమ్మకండి. మీ అమూల్యమైన ఓటు నువ్వు వేసి గెలిపించాడక్క. వేస్తారా? వాళ్ళు వస్తా అడగండి, ఏమేస్తారు? 2 సంవత్సరాలు ఈ రోడ్డు మళ్ళీ ఇస్తాడా? ఇలా గ్రామాలలో రోడ్లు వేయించేది నేనే. నాకు పైసలు ఉంటాయి. ఇలా చాలా మంది మా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఏమనంటే 1వ 2వ వార్డు ప్రజల కోరిక మేరకు తోగూరు మామిడికుంట వెళ్ళదాలో బ్రిడ్జ్, మార్కెట్ టెంపుల్ నా నిధులతో నేను చేస్తా. ఇలా మున్సిపాలిటీ ఉంటే మనకు పంచుకుంటుంది. ఇంకా హనుమాన్ టెంపుల్ టీటీడీ నిధులతో వెంకటేశ్వర టెంపుల్, హనుమాన్ టెంపుల్ నేను ఇలా కరిమేళ అన్ని వాడక హామీ ఇచ్చాక నా నిధులతోని. ఇలా మీరు నమ్మండి, మొన్న టీవీలు చూసారు మీరు. నేను కరిమేళలో మీటింగ్ పెట్టాక, నేను మీటింగ్ పెట్టి అధికారుల మీటింగ్ పెడితే పాపం వాళ్ళు చెప్పారు మంచిగా రాలేదు. అధికారులు ఏమంటే తెలుసా, సార్ నువ్వు మీటింగ్ పెట్టావు, చాలా మంచి పని చేస్తున్నావు సార్, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. మేము ఇలా పేదోడు ప్రభుత్వ పాఠశాల పేదోడు డాక్టర్ కావద్దా సార్, ఇంజనీర్ కావద్దా సార్, ఐఏఎస్ ఐపీఎస్ కావద్దా సార్ అన్నారు. ఎందుకే కారణం ఏంది అంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ అమ్మాయిల అబ్బాయిలు స్కూల్కి పోవడానికి కష్టమవుతుంది సార్, సమయానికి స్కూల్కి పోలేకపోతున్నారు సార్. మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళు చేరుకోలేకపోతున్నారు సార్. ఊర్లలో బస్సులు లేవు సార్, ఆటోలో వేసే స్తోమత లేదు సార్, వాళ్ళు బాగా నరక యాత్ర అనుభవిస్తున్నారు సార్. నాకు అధికారులు చెప్తే అక్క 20,000 సైకిళ్ళు 10th విద్యార్థులకు నేను ఇచ్చినాక, 20,000 సైకిల్ ఇచ్చినాక 10వ తరగతి పిల్లలకు. ఇంకా 3 నెలలు 4 నెలల లోపల 9వ తరగతి పిల్లలు కూడా సైకిల్ ఇస్తున్నాక నేను సైకిల్ ఇచ్చినాయలేదా? ఇలా మళ్ళీ అధికారంగా వచ్చారు సార్. ఆ పిల్లలకు ఫీజు కట్టడం కూడా పైసలు లేవు సార్. అంటే నా జీతం నుంచి కడియేసి 15,000 మందికి పరీక్ష ఫీజు నేను కట్టాక. ఇలా ఏ ప్రభుత్వం ఇయ్యలే, రేవంత్ రెడ్డి సార్ ఇయ్యలే, ఇక్కడ ఎమ్మెల్యే ఇయ్యలే, ఎవ్వరు ఇయ్యలే. ఇలా దేశం మొత్తం బండి సంజయ్ శబాష్ అని దేశం మొత్తం శబాష్ అంటారక. 20,000 సైకిల్, ఒక్క సైకిల్ 5,000 రూపాయలు, 20,000 సైకిల్ ఇచ్చిన అంటే పేదోళ్ళంటే ఎంత ప్రేమ, పేదోళ్ళ మీద ఆదుకోవడం